మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ లో ఈ రోజు వర్షిని ఏ వంట చేయబోతుందో తన్నే అడిగిద్దాం. హాయ్ అండి, నేను మీ వర్షినిని. ఇవాళ జస్ట్ ఎ మినిట్ సెగ్మెంట్లో నేను మీకు ఒక స్పెషల్ వంట చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్. వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేసాం కదా. ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చెప్తాను. ముందుగా ఇది ప్యాన్ కొంచెం హీట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇది కూడా ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా తినొచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ మామూలుగా మంచూరియాస్ వాటిలో వాడుతూ ఉంటారు, కానీ స్ప్రింగ్ ఆనియన్స్తో కట్లెట్స్ కూడా చాలా యమ్మీగా ఉంటాయండి. సో ఇవాళ అదే చేసి చూపిస్తున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కొంచెం, అండ్ ఇవి కూడా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 1/2 కప్. స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం తగినంత సాల్ట్, కొంచెం పసుపు, వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా చేసుకుంటే అల్లం అండ్ స్ప్రింగ్ ఆనియన్వి పచ్చిగా వాసన రాకుండా ఉంటుంది. లైట్గా ఫ్రై చేసుకుందాము. సో మామూలుగా కాలేజ్ నుంచి వచ్చాక చిన్నపిల్లలు కానీ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే టీనేజ్లో పేరెంట్స్ సపోజ్ ఆఫీసెస్కి వెళ్తే కనుక చాలా ఈజీ ఐటమ్ అండి, చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బంగాళదుంప, ఉడికించిన బంగాళదుంపని మొత్తం స్మాష్ చేసేసుకున్నాము. సో 1 కప్ మ్యాష్డ్ పొటాటో, మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. సో ఇలా మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అందరూ అమ్మాయిలు ఏంటంటే వంట నేర్చుకో అని ఇంట్లో అంటూ ఉంటే, అబ్బా చాలా టైం ఉంది కదా మమ్మీ, పెళ్ళయ్యే ఒక 6 months ముందు అప్పుడు స్టార్ట్ చేస్తాను ట్రైనింగ్ అనుకుంటారు. కానీ లేదు, మామూలుగా చాలా మంది అమ్మాయిలు వంట ముందే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే సపోజ్ ఇంట్లో సడన్గా ఆకలేసినా, ఫ్రెండ్స్ వచ్చినా కూడా మనం ఏమైనా కుక్ చేసి ఇన్స్టెంట్గా ఇవ్వాలంటే ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చాలా చాలా యూస్ఫుల్. సో ఇది నీట్గా మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. సో ఇది బాగా మిక్స్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ మనం కొంచెం లెమన్, 1/2 slice లెమన్, లెమన్ వేసుకొని దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేద్దాము. ఇది మిక్స్ చేసే ముందు కొంచెం మనం వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ని హీట్ చేసుకోవాలి. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఈ ప్యాన్ మీద వేసుకుందాము, జస్ట్ ప్యాన్ ఫ్రైకి సరిపడా.
ఈ లెమన్ జ్యూస్ని కొరియాండర్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మనం కట్లెట్ షేప్స్లో చేసుకుందాము. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. యూజువలీ కట్లెట్స్ అంటే ఓవెల్ షేప్స్ చేస్తారు. రౌండ్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఓవెల్ షేప్స్ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలి. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. దీన్ని ప్యాన్ మీద అలా పెట్టేద్దాం. కట్లెట్స్ కోసం మామూలుగా ఏ చాట్ బండార్కో దేనికో వెళ్ళక్కర్లేదు. మనం హ్యాపీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. సో మనం కొంచెం హ్యాండ్కి ఆయిల్ రాసుకొని ఇవి స్ప్రెడ్ చేసుకుంటే కనుక మనం తీసినప్పుడు అవి అతుక్కోకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. కొంచెం మందంగానే చేసుకోవాలి. మనం ఇది పెనం మీద వేసిన వెంటనే తిప్పితే కనుక అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. చాలా సాఫ్ట్ కదా. సో కొంచెం ఫ్రై అవ్వనివ్వరు. ఇలా లైట్ గోల్డెన్, మరీ డీప్ ఫ్రై కాదు, లో ఫ్రై కాదు, క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది లైట్ బ్రౌన్గా అయ్యేదాకా వెయిట్ చేయాలి. జనరల్గా ఏ పనైనా అండి స్టార్ట్ చేయడానికే ప్రాబ్లం అవుతుంది, స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. సో వంట కూడా సేమే. మనం స్టార్ట్ చేసే వరకు అబ్బా చేద్దాంలే, నేర్చుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి స్టార్ట్ చేశాక ఒక 2-3 టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయిన 2-3 టైమ్స్ తర్వాత మాత్రం చాలా బాగా వచ్చేస్తాయి వంటలని. నాకు బాగానే ఎక్స్పీరియన్స్ అయింది. యూజువలీ ఒకసారి మమ్మీ బయటకు వెళ్ళినప్పుడు ఫిష్ ఉండమని చెప్పారు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా అయితే పెట్టేసి ప్రాసెస్ చెప్పి వెళ్ళారనమాట. కానీ అల్లం ఎంత వేయాలో మాత్రం చెప్పకుండా వెళ్ళారు. సో అప్పుడు నేను అల్లం ఎక్కువే వేయాలేమో అని చెప్పి చాలా ఎక్కువ అల్లం వేసేసి ఫిష్ కర్రీ వండేసాను. తినడానికి మాత్రం చాలా యమ్మీగా ఉండింది కర్రీ. సో దాని పేరు మార్చేసి జింజర్ ఫిష్ అని పెట్టేశాను అనమాట. సో అలా కొన్ని సక్సెస్ అయినాయి. అండ్ ఫెయిల్ అయిన డిష్లో మాత్రం నేను కేక్ ట్రై చేశాను. అది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ షేప్ కలర్ మాత్రం అస్సలు బాగా రాలేదు. సో కొన్ని వంటలు ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని వంటలు సక్సెస్ అవ్వచ్చు. చేస్తూ ఉండగా అన్నీ సూపర్గా వచ్చేస్తాయి. అకార్డింగ్ టు మీ కుకింగ్ ఇస్ అన్ ఆర్ట్. సో ఏ ఆర్ట్ అయినా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నేను కూడా మధ్య స్టార్ట్ చేసా వంటలు నేర్చుకోవడం. సో ఇవి అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం సర్వింగ్ డిష్లో తీసేసుకుందాము. స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇవి టేస్ట్ చేసే ముందు తయారీ విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కట్లెట్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ రెడీ. డెలీషియస్ స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. మామూలుగా మన కోసం ఎవరో వండి పెట్టడం, లేకపోతే మనం ఎవరి కోసం వండి పెట్టడం కంటే కూడా మనకి ఓన్గా మనం కుక్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా అంటారు చూడండి, అలా సూపర్గా ఉంటుంది. చాలా ప్రౌడ్గా నేను చేసుకున్న డిష్ అబ్బా అని చెప్పుకుంటూ తినచ్చు. సో ఇప్పుడు నేను చేసిన డిష్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చూడ్డానికైతే చాలా బాగుంది.
చాలా బాగుంది. దీన్ని టొమాటో సాస్తో కూడా తినొచ్చు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా 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 యమ్మీగా ఉంది. నిజంగా అండి చాలా 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 టేస్టీగా ఉన్నాయి స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్స్. మీరు కూడా చాలా ఫాస్ట్గా ట్రై చేసి చాలా ఫాస్ట్గా తినేయాలన్నమాట. సో ఇలానే ఇంకా మంచి రెసిపీతో వచ్చే వారం మీ ముందుకు వస్తాను. బాయ్.